SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మధ్యప్రదేశ్ నీముచ్ నుండి హైదరాబాద్ కి పప్పిస్ట్రా డ్రగ్ ను ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాలో 3 నిందితులను అరెస్ట్ చేసిన ఎల్బీ నగర్ జోన్ ఎస్ఓటీ మరియు మీర్పేట్ పోలీసులు. పరారీలో మరో 3 నిందితులు ఉన్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 1,25,00,000 విలువైన డ్రగ్ పప్పిస్ట్రా స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు మంగిలాల్ ను హెరాయిన్ సరఫరా చేస్తూ ఉండగా 2023లోని హైత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సిపి తెలిపారు. డ్రగ్ పెడ్లింగ్ ర్యాకెట్ ఒకటి బస్ట్ చేయడం జరిగింది. ఈ వీళ్ళు మహారాష్ట్ర, ఇన్ ద సెన్స్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఈ 3 స్టేట్స్ నుంచి ఉన్న యాక్టివిటీని మనము ఈ గ్యాంగ్ అరెస్ట్ చేయడం మూలంగా కంట్రోల్ చేయగలిగాం. దీంట్లో 53.5 kg ఆఫ్ పాపిస్ట్రా మనం సీజ్ చేసాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో మన కన్జంప్షన్ పర్స్పెక్టివ్లో చూస్తే 1,25 lakhs ఇన్ వాల్యూ ఉంటుంది. ఇందులో ఉన్న నేరస్తులు ఇంతకుముందు కూడా కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళు బేసికలీ ఇందులో ఉన్నటువంటి నేరస్తులు మంగీలాల్ బిష్నాయ్, మంగీలాల్ ధాకా, బీరా రామ్, 3 అక్యూజ్డ్, మెయిన్ అక్యూజ్డ్. అయితే దీనికి సప్లై చేసినటువంటి పింటూ మోహన్ సింగ్, ఇతను మధ్యప్రదేశ్లోని మిన్యూచ్ నుంచి ఇక్కడ పంపిస్తున్నాడు. ఇతని పైన మేము వర్కౌట్ చేస్తున్నాం. ద లాట్ ఆఫ్ గ్యాంగ్స్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. అందులో వన్ ఆఫ్ దీస్ అక్యూజ్ దిస్ పింటూ ఇస్ దేర్. వీఆర్ ఆపరేటింగ్ ఆన్ హిమ్ అండ్ సర్టన్లీ విల్ గెట్ దెమ్. అంతేకాకుండా ఈ ఇంకా 3 అక్యూజ్లు వాళ్ళు పెడ్లర్స్తో కాంటాక్ట్లో ఉండి రిసీవర్స్గా ఉన్నారు. వాళ్ళని కూడా మనం లోకల్ ఏరియాస్లో ఉన్నారు. విల్ పిక్ దెమ్ అప్ ఆఫ్టర్ దిస్ కన్ఫెషన్. విల్ కమ్ టు నో అబౌట్ ద డిఫరెంట్ నేమ్స్. విల్ ఆల్సో గెట్ దోస్ అక్యూజ్. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు రాజస్థాన్ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ మెథడ్స్లో చేస్తున్నారు. బస్సెస్లో, లారీస్లో, ట్రైన్స్లో చేస్తున్నారు. బట్ దిస్ పర్టికులర్ గ్యాంగ్ విచ్ ఇస్ క్యారింగ్ about 53.5 kg ఆఫ్ పాపిస్ట్రా ఇది ట్రైన్లో తీసుకొచ్చారు. వీళ్ళు ఇక్కడ ఒక డిఫరెంట్ జాబ్ ప్రొఫైల్లో ఉంటున్నారు. బేసికల్లీ స్టీల్ రైలింగ్ కానీ, స్మాల్ అగ్రికల్చర్ యాక్టివిటీలో కానీ అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక్కడ స్టీల్ రైలింగ్లో మన హైదరాబాద్లో అని డిఫరెంట్ ప్లేసెస్లో ఈ బిజినెస్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ కవర్ జాబ్. But actually, they gain more from this kind of illegal transportation of contraband. ముఖ్యంగా ఏంటంటే ఈ లాట్ ఆఫ్ పోలీస్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ స్ట్రెంథన్ అయిపోయి లాట్ ఆఫ్ సీజర్స్ అయిన తర్వాత టీజీ న్యాప్ కూడా ఎక్కువగా ఎఫర్ట్స్ పెడుతున్న మూలంగా మన దగ్గరికి రావడం, హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ గాంజా రావడం అనేది తగ్గిపోయింది. సో ఆల్టర్నేటివ్గా ఈ పాపిస్ట్రా ఇప్పుడు మోర్ పాపులర్ అవుతోంది. వీళ్ళ మీద మేము ఫోకస్ పెట్టినప్పుడు ఈ 3 నేరస్తులు పట్టుకోవడం, వీళ్ళ దగ్గర నుంచి మోర్ దెన్ 1 crore వర్త్ 1.1 crore 25 lakhs వర్త్ దిస్ మెటీరియల్ సీజ్ చేసాం.
ఇది దీనిలో చేయడం వల్ల ఏంటంటే ఇంతకుముందు వీళ్ళు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఎన్హాన్స్ పనిష్మెంట్లో కూడా మేము రిమాండ్ దాంట్లో దీన్ని మెన్షన్ చేస్తాం. ఇతను మంగీలాల్ ఇంతకుముందు హీరోయిన్ 7 grams ఇంతకు సీజ్ చేశాం 2023లో హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో. అలానే ఇప్పుడు ఈ అరెస్టు మేము మీర్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వీళ్ళు తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళని ప్లాన్ చేసే టైంలో ఈ పాపిస్ట్రాను మనము వీళ్ళ అక్యూజ్తో పాటు పట్టుకున్నాం. ఇదేంటంటే ఇది దిస్ హస్క్ లెఫ్ట్ ఆఫ్ లైక్ పాట్స్ నుంచి ఉన్నటువంటి ఓపియం మేకింగ్ తర్వాత వాట్ ఆర్ ద హస్క్ ఈజ్ లెఫ్ట్ ఫ్రమ్ దట్ దిస్ పాపిస్ట్రా ఈజ్ మేడ్. దిస్ కంటైన్స్ సెడేటివ్ అండ్ నార్కోటిక్ డ్రగ్ పర్స్పెక్టివ్లో ఉంది ఇది. దీని నుంచి ఈ విధమైనటువంటి పాట్స్ ఈ ఉన్నటువంటి వాటిలో నుంచి ఈ ఓపియం వస్తుంది. ఆ ఓపియం వచ్చిన తర్వాత ఈ స్ట్రా స్పెంట్ లెఫ్ట్ ఓవర్ దాంట్లో నుంచి ఈ పాపీ స్ట్రా వస్తుందన్నమాట. ఓపియం కనెక్టెడ్ డ్రగ్ ఇది. సో దీనివల్ల కన్సంప్షన్ డైరెక్ట్గా కాకుండా టీలో కానీ వాటర్లో కానీ డిఫరెంట్ మెథడ్స్లో కానీ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో దీన్ని కంటైన్ చేయాలి అంటే సచ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ ఫ్రమ్ SOT మీద ఫోకస్ చేయడం మూలంగా ఈ అక్యూజ్డ్ మాకు దొరకడం జరిగింది. దీంతోపాటు మీర్పేట్ పోలీస్ కూడా ఈ ఆపరేషన్లో ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఇంట్లో ఇటువంటి నార్కోటిక్ సబ్స్టెన్సెస్ మన దగ్గర వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. యూ షుడ్ ఆల్సో గివ్ ది ఇన్ఫర్మేషన్ టు పోలీస్ సో దట్ everyone is safe and secured, because it is reaching out to the larger areas of people. Once we don't really focus on this, now the focus is there, it is now controlled. So it's everyone's responsibility to inform the police about any such consumptions in our limits. That's